ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది ట్విన్ బేబీ డైరీస్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఎంతో హెల్దీ అయిన హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ని తయారు చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అవన్నీ చూసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు పర్ఫెక్ట్ ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ ఒక 100 grams సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి. దాన్ని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ ఉండడం వల్ల మన స్కిన్ కేర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సన్ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల. సో అందుకే ఈ పౌడర్లో మనం దీన్ని యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ అవి పక్కన పెట్టుకొని రోస్ట్ అయిన తర్వాత, అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్. ఈ వాటర్ మిలన్ సీడ్స్ మన గట్ హెల్త్కి అలాగే డైజెషన్ ప్రాసెస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీటిని కూడా 100 grams వరకు తీసుకోండి. మంచిగా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పంప్కిన్ సీడ్స్. సో వీటిని కూడా ఒక 100 grams వరకు తీసుకోండి. ఇందులో ఉన్న ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఈ పంప్కిన్ సీడ్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తాయి. సో వీటిని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బాదం. దీన్ని కూడా ఒక 100 grams వరకు తీసుకోండి. మనందరికీ తెలుసు బాదం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని. సో బ్రెయిన్ డెవలప్మెంట్కి, స్కిన్ కేర్కి, ఇంకా మన బోన్ హెల్త్కి, ఇమ్యూన్ సిస్టమ్కి, ఇంకా చాలా రకాలుగా మనకి బాదం అనేది యూజ్ అవుతుంది. సో ఇది కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత కాజు, ఇది కూడా సేమ్ 1 cup తీసుకున్నాను, అంటే 100 grams వరకు తీసుకున్నాను. కాజులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన గట్ సిస్టమ్కి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాజుని కంపల్సరీగా మీరు ఈ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పిస్తా కూడా సేమ్ 100 grams వరకు తీసుకున్నాను. పిస్తాలో కూడా చాలా ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన బాడీకి అండ్ ఇమ్యూన్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మనం తీసుకుంటున్న నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్సేనండి. సో ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డ్రై డేట్స్. సో ఇవి ఒక 5-6 అలా తీసుకోండి. ఇంకొక 4-5 వాల్నట్స్. సో ఈ రెండు కూడా మంచిగా డ్రై రోస్ట్ చేయండి. ఇక్కడ డేట్స్ నేను మళ్ళీ ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను, ఇందులోంచి సీడ్ తీసేసి. అలా అయితే తొందరగా రోస్ట్ అవుతాయని. ఈ డేట్స్లో మనకి ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్విక్గా ఎనర్జీని ఇస్తుంది, అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవడమే. సో మిక్సీ చేసుకునేటప్పుడు మనం చూసి చేసుకోవాలండి. మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే అందులో ఉన్న ఆయిల్స్ అనేవి రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా అవుతుంది. కాబట్టి ఒక 10 seconds మిక్సీ పట్టి మధ్యలో చూసి కలిపి అలా గ్రైండ్ చేసుకోండి. సో ఈ పౌడర్ని మనం పాలల్లో యూజ్ చేసుకోవచ్చు, స్వీట్స్లో తినొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని తినొచ్చు అండి. హెల్త్కి చాలా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.